హాయ్ అండి. లైఫ్‌లో మంచిగా అన్నీ మర్చిపోయి ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటే చూసే వాళ్ళకి వావ్! అని అనిపిస్తూ ఉంటుంది కదా! ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తుందో అని చెప్పి. కొంతమంది ఒక ఏజ్ దాటింది అంటే, అమ్మో! మన ఈ ఏజ్‌లో ఉన్నాం. మనం ఇలా బిహేవ్ చేయకూడదు అలా అని అనుకుంటూ ఉంటారు కదా! సో, సరేలెండి. నేను ఈరోజు 100 డేస్ ఛాలెంజ్‌లో సెకండ్ డే అనమాట. ఓకేనా? మరి వీడియో అయితే చూసేసి వెంటనే లైక్, షేర్, కమెంట్ చేసేయండి. ఓకేనా? వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ దుర్గా. మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన గంటను కూడా కొట్టపడితే నేను చేసే వీడియోస్ కూడా మీకు అప్డేటెడ్గా వస్తూ ఉంటాయి. అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వీడియోస్ మిస్ కాకుండా డైలీ చూసేయచ్చు. ఓకేనా? అలానే పక్కన ఒక హైప్ ఉంటుంది, అది కూడా ఇచ్చేసేయండి. ఓకే, ఇంకెందుకు వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎస్, మనకి ఇది సెకండ్ డే బ్లాగ్ అనమాట. వయసుతో అసలు సంబంధమే ఉండదు. మనం ఎప్పుడు అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉంటామో అప్పుడే లైఫ్లో ఇంకా ఇంకా ముందుగా వెళ్ళి యాక్టివ్గా ఉండి, అంటారు కదా, ఇల్లుని చూసి ఇల్లాలని చూడాలి అని చెప్పేసి. అని చాలామందికి అలా చేస్తే బాగుంది కదా, మంచిగా అనిపిస్తుంది, ఎంజాయ్ చేస్తాం కదా అనిపిస్తుంది. కానీ మనసులో ఉన్నది తీరలేదు అని అంటే అది మనసులో ఉండిపోయి అది ఇంకా ఫ్రస్ట్రేషన్ రూపంలో ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటారు. బట్ ఇలా చిల్ అయిపోయామనుకోండి, ఇంకా వెంటనే ఎంత యాక్టివ్ ఉంటుందో అది అందరికీ రాదు. ఎందుకంటే కొంతమంది మ్యారేజ్ అయ్యాక హస్బెండ్ చాలా రెస్ట్రిక్టెడ్గా ఉంటారనమాట. నువ్వు ఇలానే ఉండాలి, ఇలానే చెయ్యాలి, ఇలా అని చెప్పేసి కొంతమంది ఉంటారు. కొంతమందికి అలా ఏమీ ఉండదు కదా. సో అది అనమాట. మొత్తానికి నేనైతే ఇంకా ఆడవాళ్ళు అన్ని పనులు చేయాల్సి ఉంటుంది, ఇంట్లో పనులు, బయట పనులు. ఎందుకంటే హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయాక వాళ్ళకి సెలవు వచ్చేటప్పుడు వీళ్ళకి సెలవులు ఉంటాయి. వీటికి బ్యాంక్ అని, లేకపోతే ఇలా ఏవైనా సర్వీసింగ్స్ అని, ఇవన్నీ కూడా వాటికి కూడా సెలవులు ఉంటాయి. బట్ మనమే చేయాలి కాబట్టి ఇంకా నేనైతే నా బండి సర్వీసింగ్కి ఇచ్చా. అదైతే తీసుకోవడం కోసం అని చెప్పేసి వచ్చామన్నమాట. వచ్చి మంచిగా బండి తీసేసుకొని, నా బండి వీడి కొత్తగా అయిపోయింది. ఎలక్ట్రానిక్ స్కూటీ అయితే తీసుకున్నాను అనమాట. మీకు ఎవరికైనా దాని గురించి డీటెయిల్స్ కావాలి అంటే అడగండి, నేను చెప్తాను. ఓకేనా? చాలా బాగుంది. నేను తీసుకొని ఇప్పటికీ 2 years అవుతుంది. ఎలాంటి ప్రాబ్లం అయితే రాలేదనమాట. ఇంకా అక్కడి నుంచి తర్వాత మెడికవర్కి వెళ్ళి కొంచెం ఇది ఉంటే అది కూడా చూసేసుకొని ఇంకైతే వచ్చేస్తున్నాం అనమాట. మెడికవర్లో ఇది చేసుకొని అంతా అలాగా. తర్వాత ఇంకా మా హస్బెండ్ వేరే దగ్గరికి పని ఉంది అని చెప్పేసి అని వెళ్ళారు. నేను వెయిట్ చేస్తూ ఉన్నాను అక్కడ. ఇంకా అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఇంకేంటంటే మా అబ్బాయికి ఏమో హెల్త్ బాగాలేదు. సో పాపం మళ్ళీ మా హస్బెండ్ ఎందుకులే, ఇప్పుడే కదా డ్యూటీ నుంచి వచ్చారు, ఆయన ఎందుకులే అని చెప్పేసి అని నేనే ఇంకా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాను అనమాట. ఇది కూడా నేను ఒకటి చెప్పాలి. చాలామంది ఏమనుకుంటారు తెలుసా, హస్బెండ్ ఉంటే వాళ్ళే తీసుకెళ్ళాలి, కొన్ని పనులు ఇది హస్బెండే చూసుకోవాలి, హస్బెండ్సే చెయ్యాలి అని లేడీస్కి వాళ్ళు కూడా అనేస్తారు. మా ఆవిడకి ఏం తెలీదు, సో అందుకనే నేనే కంపల్సరీ వెళ్ళాలండి ఇలా అని చెప్పేసి అని. ఏమీ తెలియకుండా ఏమీ ఉండదండి. మెల్లమెల్లగా మీరు అలవాటు చేయాలి, నేర్పించాలి. అప్పుడే వాళ్ళకి బయట ప్రపంచం తెలుస్తుంది, బయటికి వెళ్ళి ఎలా ఉండాలి, ఎలా చేయాలి అని చెప్పేసి అని. ఎందుకు చెప్తున్నా అంటే హస్బెండ్స్ కొంచెం లేట్ నైట్స్ రావచ్చు. అప్పుడు సడన్గా ఏమైనా అయిందనుకోండి, ఏం చేస్తారు, వాళ్ళు వచ్చినంత వరకు ఇది చేయలేరు కదా, వెయిట్ చేస్తూ ఉండలేరు కదా. అవసరం అన్నీ నేర్పిస్తుంది అంటారనమాట. సో అందుకనే మనం ముందే కొంచెం కొంచెంగా అలవాటు చేస్తూ ఉండాలి వైఫ్లకి. ఇంకా తర్వాత మెల్లగా వాడికైతే చూపించేశాను. హెల్త్ అదంతా చెక్ చేయించేసి, ఇంకా కొంచెం జలుబు ఎక్కువగా ఉంటుందన్నమాట. జలుబు కంటిన్యూస్గా ఉంటుంది, అందుకనే తీసుకొని వెళ్ళే దానికి మెడిసిన్ అది ఇచ్చారు. ఇంకొచ్చేసిన తర్వాత వాడు ఏవో ఆకలేస్తుంది, కాలేజ్ నుంచి రాగానే ఇంకా అవన్నీ తీసుకెళ్ళాను అనమాట హాస్పిటల్కి. అందుకని ఆకలేస్తుంది అని అంటే ఇక్కడ సబ్వే అని చెప్పేసి ఎంబీపీలో ఉంటుంది, బాగుంటుంది, అంతా ఆర్గానిక్ నేచర్. అక్కడ వాడు కొంచెం ఇది చెప్పుకున్నాడు, ఏంటిది అనుకుంటున్నారు. తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసాము అనమాట. నేనైతే గెంజిని నాకు అంటే ఇది 2 days బ్లాగ్ మిక్స్డ్ అయ్యి ఉంటుంది, 2 days. ఇంకా వచ్చేసిన తర్వాత నాకు మా అక్క వాళ్ళు, మీకు ఎందుకు తెలుసో లేదో నాకు తెలియదు, తర్వాన్ జావా అంటారు ప్రాసెస్ అయితే. గంజిని వాచి ఒక దాన్ని బాగా అనమాట. అప్పుడు దాంతోనే రైస్ వండుతారు, తాలింపదేసి రైస్ వండుతారు తర్వాన్ జావా అని. బట్ చాలా మంచిది హెల్త్కి.
ఇందులో గోంగూర పచ్చడి కానీ ఆవకాయ కానీ వేసుకొని అది చక్కగా తింటున్నా అనమాట. నాకైతే చాలా ఇష్టం. ఇందులో కొంచెం ఆవకాయ పచ్చడి కానీ టమాటీ పచ్చడి కానీ వేసుకొని తింటే ఉంటుంది. బిర్యానీ కూడా ఏమంటారో కూడా బాగుంటుంది తెలుసా. ఓకేనా, ఇంకా మెల్లగా అది వేడి చేసుకొని ఇంకెందుకు నేను తినేయాలి. తినేసాకాలంలో మీకు ఎవరికైనా మంచిగా మాత్రం డెఫినెట్గా కమెంట్ అయితే చేయండి, ఓకేనా. ఇంకా చక్కగా వెయిట్ చేసుకున్న తర్వాత ఇంకా పిల్లల కోసం, పిల్లలకి మాస్ పనికి అయితే అది నచ్చదు. ఇంకా అందుకని చెప్పి వాళ్ళ కోసం, పిల్లల కోసం అయితే నేను నట్స్ ఉంటాయి కదా, శనక్కాయలు, అవి అయితే ఉడకబెట్టాను. అవి ఒలిచేసి పిల్లలకేమో వాళ్ళు ఒలుచుకొని తినాలి అంటే అంత టైం పెట్టారు. అందుకని మంచిగా ఒలిచేసి ఉప్పు, కారం, నిమ్మకాయ, ఉల్లిపాయలు వేసి వాళ్ళకి మంచిగా స్నాక్ కింద ఇచ్చేస్తూ ఉన్నాను అనమాట. ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చేసాను. నేను కొంచెం ఉంటే నేను కూడా తినేస్తూ ఉన్నాను, ఒలుస్తూ అలా తినేస్తూ ఉన్నాను కొంచెం. ఎందుకంటే ఈవినింగు కంపల్సరీ ఏదో ఒక మంచి హెల్తీ ఫుడ్ పెట్టాలి అనుకుంటా. అదేంటంటే మా ఇంట్లో శనక్కాయలు, చిలకడ దుంపలు, పెండ్లం దుంపలు, తీగలు, మురి మిక్సరు, ఇలా ఇవే ఉంటాయన్నమాట. ఎక్కువగా మ్యాక్సిమం ఇవే చేస్తూ ఉంటాను, రిపీటెడ్గా అవుతూ ఉంటాయి. ఇంకా అలా అనమాట. తర్వాత నెక్స్ట్ ఇది ఏంటి అంటే ఫాదర్స్ డే, సండే అనమాట. ఫాదర్స్ డే సండే వచ్చింది కదా. ఫాదర్స్ డే ఇప్పుడు మదర్స్ డే అయితే మదర్ ఆ రోజు కూడా మదర్స్ డే అని చెప్పి పనులు మానేసి ఏమి ఇదవరు, అన్ని పనులు ఉంటాయి. బట్ ఫాదర్స్ డే అయినా అంతే, వాళ్ళ వర్క్కి వాళ్ళు వెళ్ళాల్సి ఉంటుంది. కానీ ఆ రోజేమో ఫాదర్స్ డే బదులు నేను రెస్ట్ తీసుకుందామని నేనైతే చెప్పాను. నేనేమీ వంట చేయను, నాకు ఎందుకో బిర్యానీ తినాలనిపిస్తుంది అని అంటే సరే అని చెప్పి, నాకు మీన్స్ మా పిల్లలు ఎక్కువగా అడిగారనమాట బిర్యానీ తినాలంది అని. ఇంకా అని చెప్పేసి ఒక దగ్గర ఒక బిర్యానీ, 2 బిర్యానీని తెచ్చుకుందాం అనుకున్నాం. 2 ఒకే దగ్గర ఎందుకు, 2 వేరు ప్లేసెస్లో తెచ్చుకుంటే ఎలా ఉంటుందో చూడొచ్చు కదా అని. ఇది వైజాగ్లో అయితే ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, రాజధాని అనమాట. బాగుంటుంది ఇక్కడ ఒక బిర్యానీ తీసుకున్నాం, బోన్లెస్ బిర్యానీ బాగుంటుంది ఇక్కడ. అందుకని చెప్పి ఇంకా అది తీసేసుకున్నాం అనమాట. ఇంకా ఇక్కడ అన్నీ ఉంటాయి, మొత్తం కర్రీస్ కూడా, చికెను, మటను, ప్రాన్స్ అన్నీ అనమాట. ఇంకా అలా అవి కూడా మంచిగా అయితే తీసేసుకొని ఇంకో దగ్గరికి వెళ్తున్నాం అనమాట. అక్కడ దమ్ బిర్యానీ తీసుకుందాము అని చెప్పేసి మా వాడు డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. ఎందుకో నాకు ఆ రోజు అస్సలు డ్రైవ్ చేయాలనిపించలేదు అనమాట, అందుకనే వాడే డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. ఇంకా అక్కడి నుంచి తీసుకొని ఇంకో ప్లేస్కి వెళ్తే అక్కడ అసలు ఎంత రష్ ఉందో తెలుసా. మామూలుగానే రష్ ఎక్కువగానే ఉంటుంది, ఒక దగ్గర కోసం అని చెప్పేసి వెళ్తే బాగా రష్ ఉంది బాబాయ్. ఇక్కడ లైన్లు కూడా ఉన్నాయన్నమాట. ఇంకో దగ్గర కూడా లైన్లు ఉన్నాయి, చూస్తున్నారు కదా మీరు ఎంత జనాలు. ఇంకో దగ్గర కూడా లైన్ ఉంది. సరే ఇక్కడికన్నా అక్కడ తక్కువగా ఉన్నారు అని చెప్పేసి మళ్ళీ ఇంకా వాళ్ళేమో అక్కడికి వెళ్ళారు. నేను ఇంక ఈ లోపు ఇక్కడ అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. అలాగా అలా అక్కడికి వెళ్ళి తీసుకొస్తూ ఉంటే వెయిట్ చేస్తూ ఉన్నా. మొత్తానికైతే అక్కడ ఒకటి బోన్లెస్ బిర్యానీ, ఒకటి చికెన్ దమ్ బిర్యానీ, ఆ 2 అయితే పట్టుకొని వచ్చేసామన్నమాట. పట్టుకొచ్చేసి ఇంకా మళ్ళీ ఇంటికైతే స్టార్ట్ అయిపోతూ ఉన్నా. మొత్తానికి బిర్యానీ నేనైతే తెచ్చినంత వరకు తినేయాలి అనిపిస్తూ ఉంటుంది. బట్ తెచ్చిన తర్వాత చాలా తక్కువగానే తింటాను నేను. అంత మరీ ఏది ఎక్కువ తినను అనమాట. తిన్న తక్కువైనా మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తూ తింటాను. సో అదొక రీజన్ అయితే. ఇంకొకటి రీజన్ ఏంటో చెప్పనా, పేరెంట్ అయ్యాక మదరు కంపల్సరీ వాళ్ళకి ఆకలి ఉన్నా అయ్యో ఇంకా పిల్లలు తింటారేమో, సర్లే నేను ఏదైనా రైస్ తినేయచ్చు, వాళ్ళకి ఇష్టం కదా ఇంకా తింటారేమో అని మీరు అనొచ్చు. అప్పుడు ఏముందండి ఇంకో ప్యాకెట్ ఎక్స్ట్రా తెచ్చుకోవచ్చు కదా అని అనొచ్చు. ఇండియా అప్పటికే 600 ఎంతో పైనే అయ్యింది, మళ్ళీ ఇంకొక ప్యాకెట్ తెస్తే 1000. సో ఎందుకు అంత అని చెప్పేసి అంటే మనం ఖర్చు పెట్టమా అని కాదు, బట్ ప్రతిసారి ఖర్చు పెట్టేటప్పుడు అంతంత అంటే ఆ కష్టం కదా. ఇంకా అలా అని చెప్పేసి ఇంక మొత్తానికైతే ఇంటికైతే వచ్చేస్తున్నా. మా ఇంటి బంగారం సినిమా చూసారా, మా ఇంటికి దగ్గరలోనే ఉంది. బట్ అయినా సరే నేనైతే వెళ్ళలేదు, చూద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. ఇంకా సరే అని చెప్పేసి నేను మరీ మూవీస్ ఏంటంటే ఒక్క హిట్, మంచి టాక్ అలా ఉన్నది. అఫ్కోర్స్ ఈ మూవీ లేడీ ఓరియంటెడ్ బాగుంది అన్నారు కానీ అలానే అన్ని సినిమాలకి వెళ్ళిపోలేం కదా అని చెప్పి ఇంట్లోనే ఉన్నాయి కదా నెట్ఫ్లిక్స్ లేకపోతే ఇవన్నీ ఉన్నాయి కదా, దేనికో దానికి వస్తుందిలే చూద్దాంలే అని చెప్పేసి ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. మీరు ఎవరైనా చూస్తే మూవీ ఎలా ఉంది ఏంటి అనేది కూడా కమెంట్ అయితే చేసేయండి. ఇంకా మా వాడికి వాసన వచ్చేస్తుంది అనమాట. ఆడు ఇంకా అలా వెనకాల తిరుగుతూనే ఉన్నాడు. ఇప్పుడు మాకు వీడికి కూడా వాటా వేయాల్సిందే.
ఇంకా మొత్తానికి తెచ్చేసినాక ఇంకా మా వాడు అమ్మ వెంటనే ఏసిచ్చేయి అని అంటున్నాడు. ఇంకా ఈ లోపు నేనేమో పెసలు బెల్లం ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నా అనమాట. ఎందుకంటే నెక్స్ట్ డే టిఫిన్కి వాటికి అని చెప్పేసి అదే మీకు చూపిస్తున్నా. మా వాడు ఏంటంటే మ్యాక్సిమం టిఫిన్ ప్లేస్లోని పెసలు బెల్లమే తింటాడు. నేను అనుకుంటాను కానీ ఒకరోజు తింటాను ఒకరోజు తిన్నాను అనమాట. అలా ఉంటుంది, అంతే కదా. పేరెంట్స్ ఎప్పుడూ ఒకరికి అన్నీ చూస్తారు, మనకు వచ్చేసరికి అన్నీ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఇంకా మొత్తానికి నేనైతే ఇంక తెచ్చిన బిర్యానీ ఇవన్నీ అయితే ఓపెన్ చేస్తూ ఉన్నా. ఒక్కొక్కసారి అనిపిస్తుంది అబ్బా అక్కడే తినేసి వస్తే బెస్ట్ కదా అనిపిస్తూ ఉంటుంది. అక్కడ తింటున్నారు కూడా చాలామంది, కానీ అంతసేపు నించొని తినాలన్నా కష్టమేలే. మంచిగా ఇంటి దగ్గర కూర్చొని అందరూ ముచ్చట్లు పెట్టుకొని అలా తింటూ ఉంటే భలే ఉంటుంది కదా. ఇంకా అలా అని చెప్పేసి చూసారు కదా. మొత్తానికైతే ఓపెన్ చేసేసి ఇంకా తినేస్తున్నాం అనమాట. చెప్తూ ఉన్నా హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్తూ ఉన్నా. మా పిల్లలు ఆల్రెడీ చెప్పేశారు, నేను కూడా చెప్తూ ఉన్నా. ఎందుకంటే నాకైతే ఫాదర్ లేరు, నా చిన్నప్పుడే ఎక్స్పైర్ అయిపోయారనమాట. ఇంకా హస్బెండే కదా అన్నీ చూసుకుంటారు. మనకి ఫాదర్ తర్వాత లైఫ్లో వచ్చే ఒక జెంట్ పర్సన్ ఎవరంటే అది హస్బెండే. వాళ్ళు కూడా అంతే కేరింగ్గా అంటే ఇప్పుడు ఫాదర్ ఎక్కువగా చూడలేనట్టే ఉంటారు, ఏమి పట్టించుకోలేనట్టే ఉంటారు, కానీ అన్నీ పట్టించుకుంటారు. ఇక్కడ హస్బెండ్ కూడా అలానే కదా. సో అది అనమాట, అందుకనే తనకి విష్ చేస్తూ ఉన్నా. ఇంక ఇక్కడైతే ఎగ్స్ ఇవి అయిపోయామన్నమాట. ఎగ్స్ అయితే తీస్తూ ఉన్నాను బాయిల్ చేద్దామని చెప్పేసి. అది అనమాట. ఇంకా ఈ రోజు వీడియో మీకు నచ్చిందా? నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ టు ఇస్మార్ట్ దుర్గా. ఓకేనా? వీడియో ఎలా ఉంది ప్లీజ్ హైప్ అయితే ఇవ్వండి. ఇంకా ఏంటి అంటే మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే వచ్చేస్తూ ఉంటాను. ఓకేనా? సో ఇది అనమాట వీడియో. ఇంతకీ మీకు ఏమైనా సియా గోయల్ క్యాప్టెన్ దీని మీద ఏమనిపిస్తుంది, ఆ అమ్మాయి గురించి ఏమనుకుంటున్నారు అన్న విషయం కూడా కమెంట్లో కమెంట్ చేయండి. తెలుసు.